సో ఇండియా తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి డాలర్లో 2800 పర్ పర్సన్కి ఉంది. సో ఇది మన రూపీస్లో చెప్పుకుంటే దీని వాల్యూ వచ్చేసి 2,40,000 నుంచి 3 లక్షల మధ్యలో పర్ పర్సన్ సంపాదిస్తున్నట్టు ఇండియాలో. సో మన పక్కనున్న దేశం బంగ్లాదేశ్ కానీ అండ్ శ్రీలంక బ్యాంక్రప్ట్ దేశం కానీ మనకంటే ముందంజలో ఉన్నాయి. సో వాళ్ళంతా బ్యాంక్రప్ట్ అయినా మనకంటే తలసరి ఆదాయంలో ఎందుకు ముందున్నారు? సో దీనికల్లా రీజన్స్ ఏంటి? సో దీనికల్లా రీజన్స్ అనుకుంటే చాలా ఉన్నాయి. మన ఇండియాలో చాలా జనాభా అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మన ఇండియాలో వరల్డ్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం మన దేశమే. సో ఇది ఒక మెయిన్ రీజన్గా చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఇండియాలో చాలా వాటికి అన్ఎంప్లాయ్మెంట్ అంటే పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గలేదు. ఇంకోటి ఇన్ఫ్లేషన్. ఈ యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఆ దేశాలలో ఎందుకు అట్లుంది, మన దేశంలో ఎందుకు ఇట్లుంది తెలుసుకుందాం. సో మనకి ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసుకుంటే దాంట్లో జనాభా వచ్చేసి 30 crores 25 నుంచి 30 కోట్ల మధ్యలో ఉంటారు. శ్రీలంకలో చూసుకుంటే అక్కడ కూడా అంతే 20 కోట్ల నుంచి దగ్గరలో ఉంటారు. అండ్ ఇంకోటి మన దేశంలో సిక్కిం అనే రాష్ట్రంలో హైయెస్ట్ తలసరి ఆదాయం అనేది ఉంది. అంటే అక్కడ ఉన్న జనాభా ఒక పర్సన్ వచ్చేసి ఎక్కువ ఇండియాలో కల్లా ఎక్కువ మనీ సంపాదిస్తున్నారు అనమాట. అలాగే గోవా ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. మన తెలంగాణ కూడా అందులో ఉంది మేడం. అదొకటి ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో మన ఇండియా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ తప్ప ఎక్స్పోర్ట్స్ ఏం చేయం ఎక్కువ. అంటే లైక్ కంపేర్ టు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మనము 80% ఇంపోర్ట్స్ చేసుకుంటే జస్ట్ 30% ఎక్స్పోర్ట్ చేస్తాం అంతే. సో దీనివల్ల కూడా చాలా చాలా డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో అదే కాకుండా సో మన ఈ తలసరి ఆదాయం పెరగాలంటే ఎలా? తలసరి ఆదాయం పెరగాలంటే ఎవ్రీ పర్సన్ ఇన్కమ్ పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. సో మన వరల్డ్లో భారతదేశం వచ్చేసి 149 స్థానంలో ఉంది. సో మనకు అవుట్ ఆఫ్ ఉన్న కంట్రీసే 192. దీంట్లో మా స్థానం ఎక్కడ ఉందంటే చూడండి మనం ఎంత దూరంలో ఉన్నామో ఇంకా.